మీరు తప్పనిసరిగా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. The Bible says that a good man, his steps are ordered by God. ఒక మంచి వ్యక్తి ఆయన మార్గములు దేవుడు నడిపిస్తూ ఉంటాడు. You must be careful to hear God speak to you revelation. దేవుడు మీతో మాట్లాడేలాగున మీకు ఉండాలి. Praise the Lord. Hallelujah. Because you are called to pastor his people. అయ్యా మీరు వాళ్ళ ప్రజలందరినీ కూడా మీరు కాపరిగా వాళ్ళ సంరక్షించడానికి దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. Hallelujah. I'm going to lay my hands. నీ మీద మేము చేతులు ఉంచుకుంటున్నాను, ప్రార్థన చేయబోతున్నాను. I am not God. నేను దేవుడిని కాదు, మీ అందరికీ తెలుసు. But I am God's representative. అయితే నేను దేవునికి రిప్రజెంటేటివ్ గా ఇక్కడ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. And even so now I lay hands upon you. ప్రభువైనా మీ మీద నేను చేతులు పెడుతూ ఉండగా Accepting what God has done to call upon your life. దేవుడు ఇచ్చిన పిలుపుని మీరు అంగీకరించండి. And even so it is as God touching you, దేవుడు మిమ్మల్ని ముట్టేలాగున, empowering you దేవుడు మిమ్మల్ని అభిషేకించి బలమిచ్చేలాగున for this great cause ఇంత గొప్ప పిలుపును బట్టి that He has called you to pastor. మీరు ఆపర్లుగా నిలబడటానికి I anoint you in the name of the Father, the Son, and of the Holy Spirit. In the name of the Father, the Son, and of the Holy Spirit. In the name of the Father, the Son, and of the Holy Spirit. In the name of the Father, the Son, and of the Holy Spirit. In the name of the Father, the Son, and of the Holy Spirit. In the name of the Father, the Son, and of the Holy Spirit. అక్కడ పోయి నిల్చోండి, ఆయన మీతో మాట్లాడబోతున్నారు. నేను కింద పోయి నిల్చోండి ఇస్తాను. అందరి దగ్గరికి రండి. ప్రైజ్ లార్డ్.